వాటికి డీటెయిల్స్ చూస్తే ఏపీ ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. 2020లో జగన్ ప్రభుత్వం ఈ శాఖను 2 విభాగాలుగా చేసింది. ఎక్సైజ్ తో పాటు సెబ్ విధానాలతో కార్యకలాపాలు సాగించింది. అయితే భారీగా అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను రద్దు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. ఎక్సైజ్ శాఖలో సంస్థాగతంగా అధ్యయనం చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం అంతర్గత కమిటీని నియమించింది. ఇందులో ఎక్సైజ్ డీసీ నుంచి కానిస్టేబుల్ వరకు మొత్తం 19 మంది సభ్యులు పనిచేయబోతున్నారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఎక్సైజ్ శాఖలో మార్పులు చేయబోతుంది కూటమి ప్రభుత్వం. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఏపీ ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేసేందుకు అటు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? దీంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు చూసే అవకాశం ఉందనుకోవచ్చు మనం? సత్తార్, ఏపీ ఎక్సైజ్ శాఖకు సంబంధించి 2019 నుంచి 24 కాల వ్యవధి 5 సంవత్సరాల పాటు కూడా పూర్తిగా దాన్ని దుర్వినియోగం చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడున్న ఎవరైతే ఎక్సైజ్ శాఖకు సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సెక్రటరీ ఉన్నప్పటికీ దాన్ని అధిగమించి బేవరేజ్ కార్పొరేషన్ నుంచి కూడా దీనికి ఎక్సైజ్ శాఖను కూడా నడిపించిన దాఖలాలు గత ప్రభుత్వంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ డిస్టిలరీలకు సంబంధించి కానీ అలాగే మద్యానికి సంబంధించి తయారీ కంపెనీల నుంచి వస్తున్న మద్యం షాపుల్లో అంటే ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి షాపులు ఏవైతే ఉన్నాయో దాంట్లో అమ్మకాలు జరపడం విషయంలో కానీ వాళ్ళకి కేటాయించే ధరల విషయంలో కానీ అట్లాగే దానికి సంబంధించి ఎవరెవరికి డిస్టిలరీకి ఈ పర్సంటేజ్ అనేది ఎక్కువ శాతం పర్సంటేజ్ అనేది కొన్ని వర్గాలకే కేటాయించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దాంతోపాటు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ సెబ్ సంబంధించి కానీ ఇటు ఎక్సైజ్కి సంబంధించి కానీ ఎంప్లాయీస్ అనేది కూడా నిర్వీర్యం చేస్తూ సెబ్కు అనేది ఎక్కడైనా దాడులు చేసి ప్రభుత్వానికి సంబంధించిన మద్యం ఏదైతే విక్రయిస్తూ ఉన్నారో దానికి సంబంధించింది కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఏదైనా విక్రయిస్తున్న మద్యం కానీ దానికి సంబంధించి వేరే దేశాల నుంచి వస్తున్న మద్యం కానీ అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని ప్రభుత్వం కంట్రోల్లో తీసుకోవాల్సిన వ్యవస్థను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి కూడా కనిపించింది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో గ్రామాల్లో కూడా బెల్ట్ షాపులు నడిపించారని ఒక ఆరోపణలు కూడా ఉంటా ఉన్నాయి. పూర్తిగా ఈ ప్రక్షాళన అనేది చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే నాసిరకం మద్యాన్ని కూడా ఎక్కడ పడితే అక్కడ అమ్మకాలు జరిపారని, దాంతోపాటు ప్రభుత్వంలో కూడా ఈ అమ్మకాలు అనేది జరిపారంటూ కూడా ఈ ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్సైజ్కు సంబంధించి ఒక శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఆ డిస్టిలరీలకు సంబంధించి కానీ ఆ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో కొత్త బ్రాండ్లు అనేది ఇంట్రడ్యూస్ చేసి పూర్తిగా వాళ్ళకి అనుకూలంగా ఉన్న బ్రాండ్లను ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళే అధిక లబ్ధిగా పొందినట్టుగా కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం, పూర్తి స్థాయిలో ఒక సెబ్ను ఏదైతే ఉందో ఆ సెబ్ను కూడా ఎక్సైజ్ శాఖలో విలీనం చేసి పూర్తి స్థాయిగా ప్రక్షాళన చేసి ఒక ఎక్సైజ్ శాఖను ఒక సమర్థవంతమైన శాఖగా నిర్వర్తించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందుకనే కమిటీ కూడా నియమిస్తూ ఉంది. కమిటీ కూడా నేపథ్యంలోనే సర్వే చేసి పూర్తి నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించబోతా ఉంది. పూర్తిగా కూడా ఎక్సైజ్ శాఖను స్ట్రీమ్లైన్ చేసి ఈ ఏదైతే అక్రమంగా ఉన్న మద్యం కానీ అంతేకాకుండా నాసిరకం మద్యం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కట్టడి చేసి మద్యాన్ని నాణ్యతతో కూడిన మద్యాన్ని కూడా ఇటు వినియోగదారులకు అందించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ముందు శాఖను స్ట్రీమ్లైన్ చేసిన తర్వాత ఎక్సైజ్ పాలసీని కూడా అక్టోబర్లో ఇంట్రడ్యూస్ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. ముందుగా ఈ రిపోర్టు నివేదిక వచ్చిన తర్వాత ఒక కీలక నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఎక్సైజ్ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే అవకాశం అయితే రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. సత్తా. థ్యాంక్ యూ మల్లికార్జున్.